ఈరోజు నందలాయ వారోత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఇచ్చి వారిని ఆహ్వానం పంపవలసిందిగా నారాయణ గారిని అందరికీ నమస్కారం. దీన్ని అక్షర దేవాలయం అని శ్రీ ఈదుపల్లి వెంకటేశ్వర గారు రచించినటువంటి గేయం ఇది. దీన్నే పిల్లపాటి కుటుంబరావుగా నా పేరు భారత శిక్షణ ఆర్టిస్ట్ దేవాలయము అందరికీ కావలసిన గ్రంథాలయము ఇదేనండి అక్షరాల దేవాలయము. అందరికీ కావలసిన వివిధ భావ పరిమళాల బృందావనము ఎచట వీసు చైతన్యపు మందానిలము. ఇదేనండి అక్షరాల దేవాలయము. ఎవరు డబ్బు సొంత డబ్బు పెట్టడానికి కూడా లేదు, ఫీజు కట్టక్కర్లేదు. అన్ని ఐఏఎస్ ప్రిపరేషన్ కూడా నాకు ఫ్రీగానే ఇచ్చారు. బికాస్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ గుడ్ పీపుల్ హూ స్పాన్సర్. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ లో మంచి మార్క్ వచ్చింది కాబట్టి ఐఏఎస్ ఎగ్జామ్ లో ఫ్రీగానే చదివాను. సో ఇక్కడ మేము ముందుగా ఈ ఊరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గా నాకు పని చేసుకోవడానికి
అది ఓన్లీ చదవాలి. అండ్ ఐ రియలీ థ్యాంక్ మై ఫాదర్, నా నాన్నగారే. ఏంటంటే పుస్తకాల పైన మా ఇంట్లో ఒక షెల్ఫ్ ఫుల్ ఒక 100 పుస్తకాలు ఉంటుంది. ఎవరు వస్తేనే మా ఇల్లు చాలా చిన్నగా ఉంటుంది, అక్కడ ఏం చూపించండి చూడండి, దిస్ ఇస్ ఒక బుక్ షెల్ఫ్ చూపిస్తాము. హాల్లోనే అప్పుడు అలా షెల్ఫ్ ఉంటుంది హాల్లో, సో అదే చూపిస్తాము. ఇంకా ఉంది, ఇంకా అవన్నీ బదిలీ చేసి పెట్టి ఉన్నారు. నా దగ్గర ఉన్న బుక్లంతా నేను అప్పుడప్పుడు చదివేసి పంపిస్తాను, ఏదైనా స్కూల్ కానీ లైబ్రరీకి కానీ. సో లాస్ట్ కొన్ని ఎస్ఆర్టీ కూడా పంపించేసాను. సో ఎడ్యుకేషన్ మాత్రమే ఒక మనిషిని, ఒక లైఫ్ని, ఒక కెరీర్ని మీకు ఇస్తుంది. వేరే ఏమి మనం చాలా తక్కువ ఉన్నాము, మాకు అందంగా లేదు, మా బ్యాక్గ్రౌండ్ లేదు, అవన్నీ ఏమి కాదు. బికాస్ ఈ పాయింట్ ఆఫ్ టైం అందరూ కొంచెం పెద్ద కాబట్టి ఇవన్నీ ఆలోచిస్తారు. బాగా చదవండి, అన్ని చదవండి, దొరికినంత చదవండి. కొంతమంది ఇది సుండల్ మావడి అవన్నీ ర్యాప్ చేసిన పేర్లు కూడా కూర్చుని చదువుకున్న వాళ్ళు కూడా ఉంటారు. సో అన్ని చదవండి, దొరికినంత చదవండి. మీరు ఆటోమేటిక్గా చదవడం తోటి మీకు చదవడం పైన ప్రేమ వస్తుంది. సో ఆటోమేటిక్గా మీ లైఫ్లో మీకు తెలియకుండా మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. అది ఒకటే నా రిక్వెస్ట్. మీరు అందరూ ప్రూవ్ చేసిన ఎగ్జాంపులే. మీరు ఇలాంటి ఎవరు అడిగితేనో చెప్పి ఉంటారు, మీరు అనుకున్నావు వెరీ సూపర్ అనుకున్నాను. మీరు ఎవరు అడిగితేనో వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక బుక్ చదువుతున్న వాళ్ళుగానే ఉంటారని చెప్పుకొని ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. డబ్బులు వేసుకొని చెప్పి సో ఒక వారం చూసారు, 2 వారం చూసారు, 3 వారం చూసారు. 4వ వారం నాన్నగారు ఏం చేశారు తెలుసా, అమ్మకి ఒక వంట బుక్ తీసుకొచ్చారు. అమ్మకి చాలా ఇష్టం, ఇది బాగుంది, రోజు ఏదో కొత్త వంట చేస్తారని చెప్పేసి అమ్మకి బుక్ పైన ఇంట్రెస్ట్ నాన్నగారు నేర్పించేశారు. అలాగే అందులోంచి మా ఇంట్లో గొడవ లేదు, నువ్వు ఎందుకు మీ బుక్ తీసుకోవచ్చు, నాకు ఒక వంట బుక్ తీసుకురావాలి కదా, ఒక ఎంబ్రాయిడరీ బుక్ తీసుకురావాలి కదా, గొడవ వేరే నాకు మారిపోయింది. సో అట్లనే మా ఇంట్లో ఎప్పుడైనా మీరు ఏదో ఒక టైంలో వస్తే, మేము చిన్న వయసులో మీలాగా ఉన్నప్పుడులా అంత టీవీ అవన్నీ ఉండదు, ఇంటర్నెట్ ఉండదు, యూట్యూబ్స్ అవన్నీ చాలా ఏమీ ఉండదు అప్పుడు. ఇవన్నీ తర్వాత కాలేజ్ టైం నుంచి వచ్చినాయి కాబట్టి మా ఇంట్లో ఏదో ఒక టైంలో వస్తే మేము టీవీ చూస్తూ ఉంటాము. నాకు నా చెల్లి, నా అక్క ఉండరు, నా తమ్ముడు ఉన్నారు, నా నాన్నగారు అమ్మగారు వాళ్ళ ఫేవరెట్ బుక్ ఒకటి తీసుకొచ్చి చదువుతూ ఉంటారు. అమ్మ ఏదో వంట కోసం, ఆర్ట్స్ కోసం, ముగ్గు పెట్టడమో ఏదో ఒకటి చూస్తూ ఉంటారు. నాన్నగారు ఏ బుక్ ఇస్తేనో ఫిల్టర్ అవుట్ చేయరు, మేము చదవాల్సింది మేము చదవకూడదని చెప్తున్నాం. అన్ని బుక్లో ఆయన ఏం కొంటేనో ఫస్ట్ ఆయన చదువుతారు, సెకండ్ నేను చదువుతాను. సమ్ టైమ్స్ ఆ బుక్ని ఫస్ట్ ఎవరు చదవాలని కూడా మా ఇంట్లో గొడవలు వస్తుంది. నా అక్క వస్తుంది, నేను దీన్ని ఈ ఎడిషన్ కోసం వెయిట్ చేస్తున్నాను, నేను ఫస్ట్ చదువుతానని చెప్పేసి. సో ఒక బుక్ కొత్తగా ఇంటికి వచ్చినాక దానికి ఒక స్మెల్ ఉంటుంది కదా, మా అందరూ దానికి ఒక ఫ్రెష్ బుక్ స్మెల్ చాలా బ్యూటిఫుల్. సో దానికోసమే ఈవెన్ నౌ మనకు చాలా ఉంటే కూడా ఒక బుక్లో కొన్ని ఎయిర్పోర్ట్కి మనం ఏదైనా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్లో పెడితే ఫస్ట్ మంచి బుక్ లేటెస్ట్ కలెక్షన్స్ వచ్చాయని చెప్పి ఒకటి చూసి తీసుకొచ్చి స్మెల్ చేస్తాం. సో ఇట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ స్మెల్. సో ఇట్ టెల్స్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇట్ టెల్స్ యువర్ పాస్ట్, ఇట్ టెల్స్ మన చిన్న వయసులో ఏమేమి చదివాము, ఎలాంటి బుక్లు చదివాము, అందులో మనకి నచ్చిన స్టోరీ, ఇవన్నీ ఒక నిమిషం మన కథ ముందుగా వస్తాయి అలాంటి మంచి పుస్తకాలు చదివినప్పటికీ. సో మా అందరూ పుస్తకాలు ఏదైనా ఉండొచ్చు, మీకు స్టోరీస్ నచ్చితే మీరు స్టోరీస్ చదవచ్చు, కొంతమందికి క్రాస్ వర్డ్ పజిల్, కొంతమందికి సుడోకు, అలాంటి ఒకరొకరికి ఒక్కొక్క రకాల ఇష్టాలు ఉంటుంది.